Hi viewers, I am Bindu Reddy. I am an art and craft trainer and also jewelry designer. మనము ఈరోజు వచ్చేసి హూప్స్తో తయారు చేసే ఇయర్ రింగ్ ఎలా ఉంటుందో చూద్దాము. అండ్ మనం వచ్చేసి ఈ మోడల్ చేయబోతున్నాము. ఇందులో వచ్చేసి నేను సిల్క్ థ్రెడ్ది జుంకా వాడున్నాను హూప్స్కి. అండ్ మనకు ఇదే కాకుండా వీ కెన్ యూస్ డిఫరెంట్ ఆల్సో. సో దీనికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి లారియా, క్రిమ్స్, సిల్క్ థ్రెడ్ జుంకా, హూప్స్, కటర్, ప్లయర్, జంప్ రింగ్స్. సో హూప్స్ రెడీ చేసేదానికి కావాల్సిన మెటీరియల్స్ చూద్దాము. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. సో వీటిని ఇలా తీసేసుకోవాలి ఫస్ట్. సో ఇలా తీసేసినాక ఈ హూప్ అనేది ఏదైతే ఉందో హూప్ని ఇది యాక్చువల్లీ ఇలా ఫోల్డింగ్లో ఉంటుంది. ఇది మనం ఫస్ట్ స్ట్రైట్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్ చేసుకోవాలని కొంచెం దీంట్లో. సో మనం ఇది స్ట్రైట్ చేసాం యూజింగ్ ప్లయర్. ఇప్పుడు వచ్చేసి మనం క్రిమ్స్ వాడబోతున్నాము. ఈ క్రిమ్స్ అనేటివి మనకు లాక్స్ కోసం అనేది వాడతాం ఇవి. సో ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే ఇలా మనం క్రింప్ వేసేసుకున్నాక ప్లయర్తో దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇది అసలు ఎందుకు వాడుతున్నామో ఇందులో అనే దానికి కూడా ఇవి ఏవైతే లోరియల్స్ మనం వేస్తామో ఇవి పైకి కిందకి అవుతుంటాయండి. చాలామంది మనము చూసే ఉంటాము చాలా ప్లేసెస్లో. ఇవి వచ్చేసి మనము ఎలా అయితే ఇప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ ఒకటి చూసాము, డైరెక్ట్ చూస్తున్నారు కదా, ఇవి ఎలా పైకి వచ్చేస్తుంటాయి, కొంతమందికి ఇక్కడ దాకా వస్తుంటాయి, కొన్ని అయితే బయట వచ్చేస్తూ ఉంటాయి. ఇవి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది చూడండి, ఇలా పైకి వచ్చేస్తాయండి క్రింప్ లేదు అంటే. సో క్రింప్ పెట్టిన వల్ల మీకు ఈ విధంగా ఇక్కడ లాక్ అయిపోతాయి ఈ పైకి రాకుండా. సో దీనికోసం అనేసి మనం క్రింప్స్ వాడతాం. క్రింప్ గురించి అయితే మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు మనము ఈ లారియా అనేది మనకి ఎంత కావాలో ఎంత డిస్టెన్స్లో కావాలో అంత, నేనైతే ఇంత డిస్టెన్స్ కావాలనుకున్నాను అండి, నాకు ఎక్కువ కావాలని. బికాజ్ నా సిల్క్ థ్రెడ్ జుంకా వచ్చేసి కొంచెం పెద్ద సైజు. సో నేను ఎక్కువ పెట్టాలనుకుంటున్నాను. సో ఐఎమ్ టేకింగ్ మోర్. సో ఇలాగే నేను ఇప్పుడు ఇవి ఈ విధంగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇవి రెడీమేడ్ దొరికిపోతాయండి. ఇవి ఈవెన్ మీరు సొంతంగా కూడా చేసుకోవచ్చు. సో బేసికలీ మనం దీన్ని వచ్చేసి దీంట్లో వాడిన లోరియల్స్లో వాడిన ఈ ఏదైతే వైర్ ఉందో దీన్ని వచ్చేసి మనం ఫ్యూజ్ తార్ అని అంటాము. సో మీకు కావాల్సిన కలర్స్తో మోతీస్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే మీరు అవి తయారు చేసుకోవచ్చు. ఈ లోరియల్స్ అనేటివి మీకు అన్ని సైజెస్లో అండ్ అన్ని కలర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి. లాస్ట్ ఎండ్ అయ్యేటప్పుడు కూడా మనకు క్రింప్ లాక్ కంపల్సరీ అండి. సో ఇది మనం ఇలా వేసేసి మళ్ళీ సో పెట్టేసి కొంచెం డిస్టెన్స్ ఇవ్వాలండి. ఎందుకంటే మనం ఇందులో జుంకా కూడా యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం స్పేస్ ఇస్తున్నాము, ఎందుకంటే కొంచెం కదలాలి కదా. సో ఈ విధంగా లాక్ అయిపోతానే మళ్ళీ దీని యూజువల్ ప్లేస్కి తీసుకొచ్చి చేసేసి ఇందులో వేసేసుకో. సో ఇది మీరు ఇలా అన్నా వేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మీరు ఇలాగే అన్నా వాడుకోవచ్చు.
లేదు అంటే ఇలా మనం ఈ జుంకా యాడ్ చేసుకొని కూడా. సో ఇది ఎలా ప్లేస్ చేయాలో ఒకసారి చూద్దాం. సో దీనికి వచ్చేసి మనకు ఈ జంప్ రింగ్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ జంప్ రింగ్ని ఓపెన్ చేసేసి, సో ఎక్కడైతే మనం దీనికి మిడిల్ పార్ట్ చూసుకొని ఇలా ప్లేస్ చేయాలి, క్లోజ్ యాజ్ ఇట్ ఈస్గా క్లోజ్ చేయాలి. సో ఇందులో ఎటువంటి స్పేస్ ఉన్నా కానీ ఈ లోరియల్స్ అనేటివి బయట పడిపోతాయి. సో ఇది కేర్ఫుల్గా మీరు క్లోజ్ చేసుకోవాలండి, ఈ విధంగా ఉండాలి. చూసారు కదండి, ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.